నమస్తే జ్యోతి వార్తలకు స్వాగతం. ముందుగాల ముఖ్యాంశాలు. బారాస వల్ల భూ హక్కుల్ని కోల్పోయిన రైతులు. ఇందిరమ్మ ఇళ్ల వల్ల పేదలకు న్యాయం జరుగుతుంది అంటున్న సీఎం. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. గేట్లెత్తేస్తే బారాసలో ఎవ్వరు కూడా మిగలరు అంటున్న సీఎం. చంద్రబాబు అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దుతాడు అంటున్న రఘురామ. సీఎం జగన్ చెప్పేవన్నీ అబద్ధాలే అంటున్న కనకమేడల. 100 పథకాలు రద్దు చేసిన ఘనత సీఎం జగన్. సీట్ల కేటాయింపుపై చంద్రబాబు నివాసంలో కీలక భేటీ. వివేక హత్య కేసులో శివశంకర్ రెడ్డికి బెయిల్. డ్రోన్ దీదీ పథకంతో మహిళలకు అవకాశాలు. ఇక వార్తల్లోకి వెళ్తే, బారాస ప్రభుత్వం వల్ల భూ హక్కుల్ని కోల్పోయిన రైతులు. భూ హక్కుల విషయంలో 2014 వరకు అందరికీ సమాన న్యాయం ఉండేది. ధరణి వల్ల 2015 తర్వాత రైతులు భూ హక్కుల్ని కోల్పోయారని ధరణి కమిటీ వ్యాఖ్యానించింది. ఇవాళ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని, బారాస తీసుకున్న నిర్ణయాల వల్ల రైతులకు తీవ్ర ఇబ్బంది కలిగిందని అన్నారు. 1,35,00,000 వ్యవసాయ భూమిని చెరసాలలో పెట్టారని, నిషేధిత జాబితాలో ఉన్న భూముల్ని కేటీఆర్ కుటుంబానికి బదలాయించారని తెలిపారు. గత ప్రభుత్వం ఎవరిని సంప్రదించకుండా భూ రికార్డుల్ని ప్రక్షాళన చేసింది. ఈ ప్రక్రియ దివాలా తీసిన ఓ కంపెనీకి అప్పగించారు. ఎక్కడా జరగనటువంటి భూ కుంభకోణం గత ప్రభుత్వం హయాంలో తెలంగాణలో జరిగిందని అన్నారు. భద్రాచలంలో ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రాచలం స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఈ పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. బడుగు వర్గాల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇల్లు అని, వీటి పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయని స్పష్టం చేశారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లేనన్నారు. ఇందిరమ్మ ఇళ్ల వల్ల పేదలకు న్యాయం జరుగుతుందని, అర్హులైన లబ్ధిదారులకే ఈ ఇళ్లను అందజేస్తామని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్ 10 ఏళ్లు మోసం చేశారని, పేదల కలల మీద ఓట్ల వ్యాపారం చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాదగిరి గుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఇవాళ ఉదయం డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం ఆలయానికి వెళ్లారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత సీఎం రేవంత్, గీత దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వారికి వేదాశీర్వాదం ఇచ్చారు. బారాస భాజపా ఒక్కటై పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలని, తమ ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మేం గేట్లు తెరిస్తే బారాసలో కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఎవ్వరు కూడా ఉండరని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నిర్వహించిన ప్రజాదీవన సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చింది పార్టీ కార్యకర్తలే. ఖమ్మం జిల్లాలోని మొత్తం 10 సీట్లలో 9 స్థానాల్లో మమ్మల్ని గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వస్తాయని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. తల్లూరులో దీక్షా శిబిరానికి వెళ్లిన ఆయనకు రాజధాని రైతులు, మహిళలు స్వాగతం పలికి శాల్వా కప్పి సన్మానించారు. తనను ఆంధ్రాలో అడుగుపెట్టకుండా వైకాపా అరాచకం సృష్టించిందని చెప్పారు. జగన్ ప్రభుత్వం దాష్టికానికి అనేక ఇబ్బందులు పడ్డానని, అయినప్పటికీ పోరాటం ఆపలేదని ఆయన వివరించారు. రాజధాని రైతులను కలిసేందుకు అనేక సార్లు రావాలనుకున్నా రాలేక ఢిల్లీలోనే సంఘీభావం తెలియజేశానన్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా జనసేనకు 130 సీట్లు వస్తాయని తొలుత అంచనా వేశా. ఇప్పుడు భాజపా కూడా కలవడంతో 135 అంతకన్నా ఎక్కువ సీట్లు సాధిస్తారు. 5 ఏళ్లు ఆలస్యమైన అమరావతిని అనుకున్న దానికంటే అద్భుత నగరంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీర్చిదిద్దుతాడు అని చెప్పారు.
సీఎం జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని తెదేపా సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మోసపూరిత ప్రకటనలతో గతంలో ప్రజలను నమ్మించారని విమర్శించారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. అన్నదాతల ఆత్మహత్యల్లో దేశంలో ఏపీ 3వ స్థానంలో నిలిచిందని తెలిపారు. కౌలు రైతు ఆత్మహత్యల్లో 2 స్థానాల్లో ఉందని చెప్పారు. కరువు మండలాలకు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడంలో జగన్ విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు పూర్తిగా కుదేలయ్యారని, వారిని ఆదుకోవాలన్న శ్రద్ధ ఈ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. వైకాపా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. అనంతపురంలో నిర్వహించిన శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ యువతను సీఎం మోసం చేశారన్నారు. కొత్త నోటిఫికేషన్లు వస్తాయని యువత ఆశగా ఎదురుచూసిందని చెప్పారు. టీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి మాట తప్పింది జగన్ కాదా అని ప్రశ్నించారు. 5 ఏళ్లలో చేయని పనులు ఇప్పుడిప్పుడే ఆయనకు గుర్తొస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఇన్నాళ్ళు ఏం చేశారో జగన్ను ప్రజలు నిలదీయాలని కోరారు. పథకాలన్నీ రద్దు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వంలోని 100 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఏకైక సీఎం జగనే అని విమర్శించారు. ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో కీలక భేటీ కొనసాగింది. సీట్ల సర్దుబాటుపై తెదేపా, భాజపా, జనసేన ముఖ్య నేతలు కసరత్తు చేశారు. ఈ 3 పార్టీల మధ్య పొత్తు ఖరారైన నేపథ్యంలో సీట్ల కేటాయింపుపై చర్చించేందుకు చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, భాజపా జాతీయ నేత వైజయంత్ పండా హాజరయ్యారు. చర్చల్లో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. 2 లక్షల పూచీకత్తు సమర్పించాలని, ప్రతి సోమవారం సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని స్పష్టం చేసింది. సిబిఐ కోర్టులో ట్రయల్ జరిగే సమయంలో ఏపీలో ఉండకూడదని షరతును విధించింది. అలాగే ఆయన పాస్పోర్ట్ ను కోర్టుకు సమర్పించాలని కూడా ఆదేశించింది. భారత్లో సాంకేతిక విప్లవాన్ని మహిళలే ముందుండి నడిపిస్తారని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు ఆయన ఢిల్లీలో జరిగిన సశక్తి నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. 21వ శతాబ్దంలో మహిళలు ఐటీ, స్పేస్ సైన్స్ రంగాల్లో ఎలా పేరు తెచ్చుకుంటున్నారో చూస్తున్నాం. ప్రపంచంలోనే కమర్షియల్ విమానాలను నడిపే మహిళా పైలట్ల సంఖ్య భారత్లోనే అత్యధికంగా ఉంది. రానున్న రోజుల్లో దేశంలో డ్రోన్ సాంకేతికత మరింత విస్తరించనుంది. అసంఖ్యాక అవకాశాలు నమో డ్రోన్ దీదీ లభించనున్నాయి. గత 10 ఏళ్లలో దేశంలోని స్వయం సహాయక బృందాల విస్తరణ అనేది ఓ పరిశోధించదగిన అంశం. అవి మహిళా సాధికారతలో చరిత్ర సృష్టించాయని ప్రధాని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవాలయానికి వెళ్లారు. ఆలయ ఈవో వేద పండితులు పూర్ణ కుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రేవంత్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేశారు. సీఎం వెంట మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క కూడా ఉన్నారు. సీఎం భద్రాద్రి ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇంతటితో వార్తల సమాప్తం. మళ్ళీ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.